సో ఇది వచ్చేసి ఐఫోన్ అనమాట, ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ అనమాట. ఈ రెండు ఫోన్స్ ఇప్పుడు రెండు ఫోన్స్ అయితే మనము ట్రేస్ చేద్దాం అనమాట. మీ ఆండ్రాయిడ్ ఫోన్ పోగొట్టుకుని ఉంటే ఫస్ట్ ఏదో ఒక ఫ్రెండ్ ఆండ్రాయిడ్ ఫోన్ తీసేసుకోండి. దానిలో గూగుల్ ఫైండ్ అప్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు గెస్ట్ మోడ్లో మీరు ఏ ఫోన్ అయితే పోగొట్టుకున్నారో ఆ ఫోన్ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేమ్ అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనకి ఇక్కడ ఫైండ్ అయిపోతుంది. ఫైండ్ అయిన తర్వాత ఇతను కూడా ఎక్కడ ఉన్నాడు, సేమ్ పటేల్ కుంట పార్క్లో ఉన్నాడు అనమాట. సో మీరు ఫోన్కి నియర్గా వెళ్ళగానే మీకు ఇక్కడ అర్థమైపోతుంది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్లే సౌండ్ అని ఉంటుంది కదా, ఈ ప్లే సౌండ్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీరు చుట్టుపక్కల అంతా చూడండి, ఎక్కడైతే సౌండ్ వస్తుందో చూసారుగా, ఇక్కడే ఉన్నాడు దొంగ కంటే ముందు మీరు మీ ఫోన్ని పట్టేసుకోండి. ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా తీసేసుకోండి, క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్లో ఇలా సర్చ్ చేయండి, iCloud.com/find అని చెప్పేసి సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత మీ iCloud ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ ఐడి పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి మ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, మన ఫోన్ అనేది ఇక్కడ ఉందని చెప్పేసి చూపిస్తుంది. ఫోన్కి మనం చాలా నియర్ బై వెళ్ళిపోయినప్పుడు ఇక్కడే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, మనం దీన్ని ఫైండ్ చేయలేము. ఫైండ్ చేయలేని టైంలో ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్లే సౌండ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ ప్లే సౌండ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా మనకి నియర్ బైలో ఉన్న లొకేషన్లో ప్లే అవుతుంది. సో చూసారు కదా, ఇక దొంగ ఇక్కడ ఉంది, ఎక్కడో లేడు దొంగ. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. సో ఫోను ఎలా ప్లే అవుతుందన్నమాట. సో ఆటోమేటిక్ అలర్ట్స్ వస్తున్నాయి, చూసారు కదా. అమ్మయ్య, లాస్ట్కి అయితే నా రెండు ఫోన్స్ దొరికేసాయి. ఎందుకంటే ఈ స్టెప్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి నాకు దొరికాయి అనమాట. మీ ఫోన్లో ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందనంటే ఇక్కడ మనకి లాగిన్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ కూడా ఉంటుంది. మీ డేటా ఎవరు చూడకూడదు అనుకుంటే జస్ట్ దాని మీద మీరు ట్యాప్ చేశారు, నెక్స్ట్ స్టెప్స్ని మీరు ఫాలో అయిపోతే మీ ఫోన్లో ఉన్న డేటా కూడా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. ఈ రీల్ని మీ ఆండ్రాయిడ్ ఐఫోన్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సరే కానీ ఇంతకు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం? హజిల్లో అమ్మాలంటే బాక్స్ బిల్లు మ్యాండేటరీ తమ్ముడు, అర్థం కాలేదా? ఇలాంటివి చేయకండి, పోలీస్ స్టేషన్లో పట్టేయాల్సి వస్తుంది.